హలో ఫ్రెండ్స్, నేను మీ జెరీ. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. బిగ్ బాస్లో మెయిన్ కంటెస్టెంట్ల గురించి అయితే మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇక 1 or 2 డేస్లో కంప్లీట్ కంటెస్టెంట్లు వచ్చేస్తారు. 100% కన్ఫర్మ్ సైన్డ్ అయిపోయిన కంటెస్టెంట్ల గురించి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇద్దరు గురించి చెప్పబోతున్నాను. ఎస్, కొంచెం రివ్యూస్ పక్కన పెట్టి, ఎందుకంటే మనం మెయిన్గా చేసేదే అడ్వాన్స్ అప్డేట్స్, మనం దాంట్లోనే ఫేమస్ కాబట్టి ఇప్పుడు ఇంకా మెయిన్ ఫోకస్ దాని మీదనే చేద్దాం అనుకుంటే, ఎందుకంటే మీకు అడ్వాన్స్ అప్డేట్ అందించడంలో లేట్ అయిపోతుంది రివ్యూలు అని కూర్చుంటే. సో దీని తర్వాతనే రివ్యూస్. ఇక ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తా, తొందరగా తేరుకొని అనిపిస్తుంది. ఇక మీరు కూడా కామెంట్ చేయండి, ఫస్ట్ రివ్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వమంటారా లేకపోతే అడ్వాన్స్ అప్డేట్కి ఇంపార్టెన్స్ ఇవ్వమంటారా అని. ఇక దువ్వాడ మాధురి, ఎస్, టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ గారి లైఫ్లోకి వచ్చి ఆయన రాజకీయ జీవితం ఏమైందో మీ అందరికీ తెలిసిందే. ఈమె దివ్యల మాధురిగా ఉన్నప్పుడు ఆయన లైఫ్లోకి రావడం వల్ల, సో ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్లో ప్రస్తుతానికి అయితే ఒక మంచి బట్టల షాప్ నడిపిస్తున్నారు. ఆమె దివ్యల మాధురి అలియాస్ మాధురి శ్రీనివాస్ దువ్వాడ. సో దువ్వాడ మాధురి గారు అయితే రాబోతున్నారు. సైన్ అయిపోయిందని తెలుస్తూ ఉంది. ఇంకొక వచ్చి మంచి క్రేజీ కంటెస్టెంటే సంజన గల్రాని. ఈమె హీరోయిన్, చాలామందికి తెలుసు, చాలా సినిమాల్లో చేసింది. సో ఈమె కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో వీళ్ళిద్దరు కూడా పక్కా కన్ఫర్మ్ సైన్స్ అయిపోయినాయంట. ఇవాళ రేపట్లో మిగతా వాళ్ళవి కూడా అయిపోతాయి. అవి కూడా ఇస్తాను రాగానే, ఇమీడియట్లీ ఇచ్చేస్తాను, ఇంకా లేట్ చేయను. ఇంకా వీళ్ళిద్దరు కాకుండా అలేఖ్య చిట్టి పిక్కిల్స్ రమ్య అని అంటున్నారు చాలామంది, కానీ రమ్య ఇంకా సైన్ చేయలేదని తెలుస్తూ ఉంది. సైన్ చేయగానే ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అందిస్తా. థ్యాంక్ యూ, బాయ్.